తలస్నానం చేసిన తర్వాత తడితల మీద సిక్కి తీతేనే అందంగా సిక్కు వస్తుంది, లేకపోతే రాదు. నూనె పెట్టిన తర్వాత చిక్కి తీతే వస్తుంది, అంతే తప్ప ఆరిపోయిన తర్వాత చిక్కి తీతే రాదు అనేసి అప్పుడు కుస్తీ పడుతూ ఉంటాం. జుట్టు మొత్తం కూడా దువ్వెనలో ఉన్నప్పుడు ఖరీదైన ఆయిల్ రాసుకుంటున్నాను, మాస్క్ వేసుకుంటున్నాను, అయినా సరే రిజల్ట్స్ లేదు. ఇవన్నీ కూడా ఫేక్ అనుకుని తీవ్రంగా నిర్ణయం తీసుకుంటాం అనమాట. కానీ మనం చేసిన మిస్టేక్ ఏందన్నది మనము కొంచెం కూడా గ్రహించమన్నమాట. ఎప్పుడైనా తలస్నానం చేసిన ఎమ్మటే మీరు చిక్కి తీసినట్లయితే కనుక కుదుళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోయే అవకాశం ఉంటుంది, హెయిర్ వీక్ అవుతుంది అనమాట. తలస్నానం చేసి ముందు చూడండి హెయిర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, తలస్నానం చేసిన తర్వాత చూడండి ఎంత వీక్గా ఉంటుందో. కాబట్టి మొత్తం ఆరిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాత మాత్రమే చిక్కి తీయండి. హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా చాలామంది అప్పుడు చిక్కి తీస్తూ ఉంటారనమాట. చిక్కి తీసే విధానం ఎలా ఉంటుందంటే, చచ్చిపోయిన కోడికి బొచ్చి పీకినట్టు, కొబ్బరాకులు పీకినట్టు, టెంకాయకి పైన బొచ్చి పీకినట్టు ఉంటుంది అనమాట. ఫరా పీకుతూ ఉంటారు. అవి ఏమన్నా కరెంట్ తీగిపోకుండా ఉండటానికి. హెయిర్ కదా ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అర్ధగంట ఎక్కువైనా గంట ఎక్కువైనా సరే జాయిగా తీయండి. చిక్కు పోగొట్టుకోవటం ఎంత సులువో రాబట్టుకోవటం కూడా అంతే కష్టం. కాబట్టి పోయి ముందు ఆలోచించుకున్నట్లయితే కూడా ఏది మనము నష్టపోవాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మనం ప్రయాసపడి ప్రోడక్ట్స్ వాడినా, మాస్క్లు వేసినా, డబ్బు ఖర్చు పెట్టుకున్నా కానీ మనము ఏ మిస్టేక్ చేయకుండా ఉంటే కనుక మనం కష్టానికి ఫలితము మనం చూడగలుగుతాం అనమాట. హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా చిక్కి తీసినప్పుడు ఉక్కుపోయి ఊడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. నూనె పెట్టేసి ముడేసి నాంతకు సేపు ఉండొచ్చాలని సిలాటుకు వచ్చేసి ఇక్కడ ముడేతూ ఉంటారు. సో ఈ చుట్టూరు కూడా ఖాళీ అయిపోద్ది. ఒక చెట్టుని బయట మొలేయండి. మొలేసిన తర్వాత మీరు డైలీ వెళ్ళి దాన్ని పీకుతూ ఉండండి. అది ఎదిగి కోల్తే మీరు పీకుతూ ఉంటే ఆ మొదలు లూజ్ అవుతుంది కానీ టైట్ అవుతుంది అనమాట. హెయిర్కి నూనె పెట్టిన తర్వాత కూడా మీరు ఇలా పెట్టుకొచ్చి ఇక్కడ ముడేసి క్రమంలో ఈ చుట్టూరు కూడా ఖాళీ అయిపోద్ది. అంతేకాకుండా అప్పుడు కూడా ఊడిపోద్ది. సో జడేయండి. హెయిర్కి ఆయిల్ పెట్టే ముందు చిక్కి తీయండి, తలస్నానం చేసి ముందు సిక్కి తీయండి. ఆయిల్ పెట్టిన తర్వాత సిక్కి తీయొద్దు, తలస్నానం చేసిన తర్వాత సిక్కి తీయొద్దు. తలస్నానం చేసే ముందు 1 గంట 2 గంటలు ఆయిల్ వండించుకుని తలస్నానం చేసేయండి. మీరు ఎక్కువ టైం ఉంచడం వల్ల హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ చెమట పట్టేసి ఊడిపోద్ది అనమాట. ముక్కు మూసుకుని మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారు. సో హెయిర్ కూడా అంతే. ప్రయోజనం ఏమి లేదు కానీ మీరు అప్రయోజనానికి గురవుతారు, అంటే హెయిర్ లాస్ అవుతుంది. హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 గంట 2 గంటల నుంచి తలస్నానం చేసేయండి. అంతే. మిక్కిలి ఓవర్ టైం అక్కర్లా. ఎంత ఖరీదెట్టు కొనుక్కున్న ఆయిల్ అయినా సరే, లేకపోతే న్యాచురల్ ఆయిల్ అయినా సరే, ఆయిల్ అప్లై చేసేసి 2 రోజులు 3 రోజులు ఉంచుతారు. ప్రయోజనం మొత్తము బుర్రలోకి వెళ్ళాలని. కొండనాలికి ముందైతే ఉన్న నాలికి ఊడిపోయిందంట. ఆ విధంగా హెయిర్ మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఆ మిస్టేక్ చాలామందికి తెలీదు. హెయిర్కి నూనె పెడితేనే తలపోటు తగ్గుతుంది, కానీ పెట్టుకోవచ్చు న్యాచురల్గా. ఎప్పుడు అని అంటే 1 గంట 2 గంటలు మీరు వారానికి 3 సార్లు తలస్నానం చేస్తే 3 సార్లు ఆయిల్ పెట్టండి. ప్రాసెస్ అయితే కనుక ఇది మీరు ఫరా సిక్కి తీయకోకుండా మీరు సమ్మతంగా సిక్కి తీసినట్లయితే ఆటోమేటిక్గా సిక్కు వస్తుంది, బాగుంటుంది. తడితల మీద అస్సలే సిక్కి తీయొద్దు. తలస్నానం చేసే ముందు సిక్కి తీయండి. హెయిర్ ఆయిల్ పెట్టే ముందు సిక్కి తీయండి. 2 రోజులు 3 రోజులు అస్సలే పెట్టవద్దు. ఒకే 1 గంట ఉండిచ్చి తలస్నానం చేసేయండి. వాటర్ తాగండి, మంచి ఫుడ్ తినండి, వెజిటేబుల్ తినండి, ఆయిల్ ఫుడ్ తినొద్దు, మంచిగా పడుకోండి. ముక్కన్న క్రొంప మనిషన్నగా కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఆలోచించినంత మాత్రాన మనం ఏమీ చేయలేము. కాబట్టి ఎలా జరిగితే అలాగే జరుగుతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల హెయిర్ ఊడిపోతుంది, ఫేస్లో ఉన్న తేమ పోతుంది. శుభ్రంగా ఉండండి, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. సుఖీభవ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఆల్.